నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష పాత్ర కూడా పక్కాగా పోషించుండ్రి, వట్టిగా డైలాగులు కాదు, పక్కాగా పోషించుండ్రి. అప్పుడు అడండి అట్లీస్ట్ ఏమన్నా ఉంటే. తర్వాత ఇక ఇప్పుడు మల్లన్న అనే ఇంటర్వ్యూ కొంతవరకు చూసిన ఆడాడ బిట్స్. అదే ఒక మామూలు ఒంటరి మనిషి అతన్ని ఇంతో అంతో ఏదో ఫైట్ చేస్తుండు, పబ్లిక్ గురించి పోతుండు, ఆయనను లంగాన్ని బదనాం చేస్తుండ్రు. మీరు మీ దోపిడి ముంగట అంది ఎంత? ఇప్పుడు ఉన్నమాట నేను చెప్పేది. వాస్తవానికి కూడా నేను అడ్మైర్ చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆయన అట్లీస్ట్ ఎమ్మెల్సీ కాగలిగిండు సొంతంగా. అవునా, గ్రేటే. అది ఎవరికి పాసిబుల్ అయింది. ఇంకా ఇట్లాంటి ఇంకో 2 మీటింగ్లు చూసి ఆయన పోరాట స్ఫూర్తి గట్టిగానే అనిపిస్తే నేనే పౌర సమాజం మొత్తంని జమ చేసి మల్లన్న నయం వీళ్ళిద్దరికంటే అనే పరిస్థితి తెచ్చుకోకుండా తెస్తాం కూడా, తప్పేముంది? నేను అనేది ఏంటంటే ప్రజల పక్షాన ఇప్పుడు రోజు పొద్దుగాల యూట్యూబ్ పెట్టుకొని ఎవరినో ఏదో అంటనే ఉన్నాడు, పబ్లిక్ వస్తే అడ్రస్ చేస్తూనే ఉన్నాడు. మీరు చేస్తుర్రా? అది చూపిర్రి. నేను రేవంత్ రెడ్డిని కూడా అంటున్నా, ఇప్పుడు మల్లన్న చేసే పాత్రలా నీ పాత్ర ఎంత ఉన్నది? నువ్వు ఆర్భాటాలకు దానికే నీ వెనక పోలీసులు గవే చూపిస్తున్నావు తప్పితే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ ఉన్న మల్లన్న అంత ధీమాగా మాట్లాడి అంత చేయగలుగుతుండ్రు. నాకు ఆ విమర్శలు వద్దు. ఏమని ఆయన బ్లాక్ మెయిలరు, ఆయన పైసలు, అవన్నీ రాజకీయంలో ప్రత్యర్థులు ఒకరి మీద ఒకటి బురదలు వేసుకుంటారు. నేనైతే చూడలే ఆయన బ్లాక్ మెయిల్ చేసుకుంటూ, నేను ఎన్నడూ చూడలే. నాదో సమస్య వచ్చినా కూడా ఆయన ఆలింగనం చేసుకొని ఎంత గట్టిగా అడిగిండు. ఈయన ఉద్యమకారుడు, ఉల్టా ఈయనకు భూమి ఇవ్వాలి కానీ ఈయన భూమి ఉన్నది తీసుకుంటావా మినిస్టర్ అని అడిగిండు. మరి ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ కానీ ఇప్పుడున్న ఎంఐఎం కానీ కమ్యూనిటీ మాట్లాడతారు కదా, వాళ్ళు కానీ సిపిఐ పార్టీ వాళ్ళు అసెంబ్లీ నడుస్తుంది. నేను వాళ్ళందరికీ కూడా మెసేజ్లు ఇస్తే ఎంఐఎం వాడు ఏమంటాడు, ఈ పొన్నం ప్రభాకర్ అనేటోడు సిటీకి ఇన్ఛార్జ్, మాకు వచ్చే ఫండ్స్ రావు, అబ్బో ఆ జోలికి మేము పోమని ఆడు. సిపిఐ వాళ్ళు అప్పుడే వచ్చిండ్రు. వాళ్ళు ఏమంటారు, అమ్మో మేము కలిసి గవర్నమెంట్ ఉన్నాం, మాకు ఇంకా కొన్ని పదవులు వచ్చేటివి ఉన్నాయి, మేము ఇవన్నీ పెట్టుకుంటే ఏడవుతుందని. అంటే ఇవన్నీ ఇట్లా నేను టెస్ట్ చేసిన కదా మీ అందరిలా. మీకంటే మా జర్నలిస్టులు బాగాలేరా? మా రఘు అయితే మొత్తం ఎక్స్పోజే చేసి పారేసిండు. ఒక మాట ఆడ కబ్జానే ఆగింది. అంటే మేము ప్రజల పక్షాన మేము గమనిస్తున్నాం. మీరు మా పని చేయని వాళ్ళు మీరు మాకెందుకు? మాకు పనికి రాని వాళ్ళు మీరెందుకు మాకు? సరే నా ఇష్యూ జరిగింది, మరి బీఆర్ఎస్ వాళ్ళు అందరు వచ్చి ఆడ నిల్చోవాలే కదా. అట్టెట్లుంటుంది, దానం చేసిన భూమి నువ్వు ఎట్లా తీసుకుంటావు అని ఆడ రావాలి కదా. ఈ అవకాశాన్ని మీరు వాడుకున్నారా? నేను ప్రజల ఎగ్జాంపుల్స్ ఇస్తలేను, నేనే నా ఎగ్జాంపుల్ ఇచ్చి మేము చెప్తున్నా ఎవడు మెరుగైనవాడు. ఇప్పుడు నువ్వు ఇష్యూ ఎక్స్పోజ్ చేసినావు, బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం కాదా అది? వాళ్ళు వచ్చి ఆడ నిలబడి ఎట్టా అని చెప్పాలి కదా. అంటే మీకు తోచింది సేఫ్ ఉన్న దాన్ని కొట్లాడుతున్నారు, లేకుంటే సైలెంట్ ఉంటారా? అంతే కదా. అయితే ఈ అంశంలో రాజకీయంగా పోయే దాంట్లల్లా ఎవడు మాట్లాడిండో వాడు నాకు లీడర్ కదా. అట్లా ప్రజల ఇప్పుడు నా ఇష్యూని ఎట్లా అడ్రస్ చేసిండ్రో ప్రజల ఇష్యూలను ఎవరు అడ్రస్ చేస్తారో వాళ్ళు మాకు లీడర్. కాబట్టి నేను ఇవాళ మల్లన్న ఆడ మాట్లాడిండు, అడిగిండు, కాబట్టి నేను ఇవాళ మాట్లాడే అవకాశం నాకు దొరికింది. మీరు చేస్తే మీ గురించి నేను డైరెక్ట్ జెండా పట్టుకొని ఇన్ని తీసేసి అదే అన్ని దేవాలయ వీడు మనోడు అనేటోని నేను, నాకు అవకాశం ఇచ్చిండ్రా? మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని తెలిసి ఆంధ్ర రాయలసీమ పోతే పోని తెలంగాణ కాపాడుకుంటారని చెప్పే కదా నేను పైసలు పెట్టి సినిమాలు తీసింది. మీరు తెలంగాణ ఉన్నే మీరు వివక్ష చూపించే, నాకు ఆంధ్ర వాళ్ళు ఏం చేయలే. ఆంధ్ర పాలన నాకు సినిమాకు నంది అవార్డు వచ్చింది. నేను అనేది సమైక్య రాష్ట్రంలో నంది అవార్డు వచ్చింది సినిమాకు. రాష్ట్రం వేర్పడ్డాక అసలు ఒక్కసారి ఒక్క మాట చెప్పింది లేదు ఈ ప్రభుత్వాలు. మళ్ళీ వస్తారా మీరు? మళ్ళీ వస్తే మళ్ళీ 10 ఏళ్ళు మా కథమేనా? అంతే. మాకు పనికి రానోళ్ళు మాకు అవసరం లేదు, మాకు పనికొచ్చేటోళ్ళు మాకు కావాలి. అరే త్యాగాలు మేము చేసిన శ్రమ బూడిదిపాలు చేసినట్టే అయిపోలే. మా అన్నీ కూడా మీ ఖాతాలో పడ్డాయి కదా మీ రాజకీయంగా. ఓకే.